దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దేవుని స్తోత్రం. నేను కృంగి ఉండగా నన్ను రక్షించును. ఆయన దయాళుడు, ప్రేమమయుడు, కరుణామయుడు, కృప కలిగిన వాడు. ఆయన కృప లేక ఉండలేమండి. పిలిస్తే పలికే దేవుడు, ఎదిగితే దొరికే దేవుడు. ఆయన చాలా గొప్పవాడు, మంచివాడు. ఆయన ప్రేమ ఎందుకు ధృవీకరించుకుంటున్నారు? నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడేటప్పుడు ఆ ప్రేమ నీకు గుర్తుకు రావట్లేదా? ఆ శిలువలో కాల్చిన ఆ హృదయ ద్వారాలు, ఆ గాయములు నీకు గుర్తుకు రావట్లేదా? ఈ లోకంలో ఎందరో నీకేదో పెట్టి ఉండవచ్చు, కానీ నిన్ను నన్ను స్తుతించిన దేవుడు తన ప్రాణాన్ని బలర్పించాడు. నీకోసం విలువైన దాన్ని ఇచ్చేది. ఇంకెందుకు నీవు ఆయన వైపు చూడలేకపోతున్నావు? ఆయన మాటని లక్ష్య పెట్టలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు చూసేటప్పుడు, నువ్వు ఎంతమైన స్థానంలో కూర్చున్నప్పుడు, త్రోవ తప్పినప్పుడు, శని సహవాసంలో నిలబడినప్పుడు, చూడలేని దృశ్యాలు చూసినప్పుడు ఎందుకు ఆ ప్రేమమయుడు ప్రేమ నీకు గుర్తుకు రాదులా? దేవుని స్తోత్రం. నువ్వు ఆయన మీద ఆధారపడిన వ్యక్తివైతే నువ్వు మాట్లాడటం కానీ, త్రోవ తప్పటం కానీ, వ్యర్థమైన వాటిని చూడటం కానీ ఆయన ప్రేమ నీకు గుర్తుకు వచ్చేదురుగా. ఎప్పుడైతే ఆయన కృప నీలో ఉంటుందో అటువంటి వాటిని చూసిన మరుక్షణమే ఆ ప్రేమామయుడు నీకు గుర్తుకు రావాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభించబడును కాక. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన పొందిన దెబ్బలే మనకి స్వస్థత, ఆయన పొందిన గాయాలే మనకి రక్షణ, విడుదల. అవి మనకి గుర్తుకు వస్తున్నాయా? ఏదో ఈ లోకంలో సంపాదిస్తున్నాం, పరిగెడతాం అనుకుంటున్నాం. ఎవరి కోసం నీ సంపాదన? ఎవరి కోసం నీ జీవితం? చనిపోయే వరకే కొన్ని ఆత్మలు సంపాదించాలి, ఒక్క ఆత్మైనా దేవుని మందిరానికి నడిపించాలి అన్న ఆశ, తపన నీలో ఉంటే నీ జీవితము మహిమ ఎంబడి మహిమలోనికి నా దేవుడు తీసుకుని వెళ్ళుదురుగాక. ఇంకా ఏదో సంపాదించాలని పరిగెడుతున్నారు కానీ ఒక ఆత్మను రక్షించడానికి పోరాటం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని స్తోత్రం. కొంతమంది సేవలో పోరాడాలంటే కష్టం. ఎందుకంటే ఉపవాసం ఉండాలి, కన్నీరు కారవాలి, చాలా ఇంకా కొన్ని ఆత్మలు అలా కాదు, ఏదో సంపాదించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నుకున్నవాడు పోషించగల శక్తిమంతుడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరు, ఇదైనా చాలా మంది దైవజనులు సాక్ష్యం ఇస్తున్నారు, కానీ మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాము. దేవుని ఎదుట నమ్మకం ఉంచలేకపోతున్నాము. ఆయన్ని ఆనుకుని ఆధారం చేసుకుని ఉండలేకపోతున్నాము. ఈ రోజు నుండి ఆయన ఎక్కడి నుండైనా ఆయనే సర్వము అని ఆనుకుని ఉంటే నా దేవుడు నీ కార్యములన్నీ సఫలపరచగలుగును గాక, మహిమ కార్యాలు జరుగును గాక. హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ వ్యక్తి నమ్మకర్థంగా ఉంటున్నారా, నీ వైపు చూస్తున్నారా? నేను ప్రార్థన చేస్తా, వారి విన్నపాల కోసం ప్రార్థన చేస్తా. నా దేవుడు ఒక్కొక్కరి జీవితం కోసం మాట్లాడుతూ ఉంటారే. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరు, ఆయన మీద ఆధారపడలేకపోతే ఈరోజు నేను ఎలా నిలబడి మాట్లాడలేను. ఆయన ఒక్కరోజు కూడా దర్శనం ద్వారా కానీ, లేదంటే ఆయన స్వప్నం ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ నాతో మాట్లాడకపోతే నేను జీవించలేనండి. నాలో తెలియని దుఃఖం కలుగుతూ ఉంటే, ప్రభా ఈరోజు నువ్వు నాతో ఎందుకు మాట్లాడలా? నీకు దూరంగా ఉంటున్నానా? నీకు దగ్గరగా జీవించలేకపోతున్నానా? నీకు అనుకోగా ఉండలేకపోతున్నానా ప్రభా అని నాలో దుఃఖం వస్తుంది. నేను చాలా కన్నీరు కారుస్తూ ఉంటే ఇక్కడ కూర్చుని, ప్రభా నీకు దూరముగా ఉండవద్దు. నేను ఒకటి అనుకుంటాను, నేను చనిపోయే వరకే కొన్ని ఆత్మను రక్షించి చనిపోవాలి. అదే నా ఒక్క ఆశ. దేవుని స్తోత్రం. నా పిల్లలు ఏదో పెంచాలి, గొప్ప చేయాలి, వాళ్ళకి ఏదో సంపాదించి ఇవ్వాలన్న ఆశ నాకు అసలు లేనే లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి
ఒక 5 చేతులు పెట్టి కృపించేది. మా స్థితి వారికి తెలుసు, మా పరిస్థితి వారికి తెలుసు. నా దేవుడిచ్చిన దానిలోనే నా పిల్లలకి సంపాదించి పెట్టేది ఏంటి ఆ ఆస్తి అంటే మా ప్రార్థన జీవితమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నుండి వారు పొందుకునే ఆస్తి ఏంటి అంటే ప్రార్థన జీవితమే. దానికి మించి మరొకటి లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, నేను ఇలా చెప్తూ మరణించడానికైనా ఇష్టమే. కొన్ని ఆత్మలు సంపాదించి చనిపోవాలి, అంతకంటే ఆశ ఏమీ లేదు. ఇంకా ఆయన సేవలో బలంగా వాడబడాలి. దేవుడి చిత్తాన్ని బట్టి ఏలూరు ప్రాంగణంలో కూడా దేవుడి స్థలాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి. తీరిక లేని పరిచర్య దేవుడు ఇవ్వాలి. ఒక్కరోజు కూడా పట్టుడు ఒక దినానైతే మరి తింటాకి ఆహారం లేకపోయినా దేవుడు ఇచ్చాడు. ఈరోజు పట్టుడు అన్నం తినే తీరిక లేని సేవ పరిచర్య నా దేవుడు ఇవ్వాలని నేను ఈరోజు ఎంతగానో ఆశతో నా దేవుడిని అడుగుచూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. బాస్కి పెట్టేసుకుని తల వంచవద్దు. వీలు కలిగితే మోకాళ్ళ మీద ఉండండి. ఎస్ఐ ఈ రోజు వాక్యం ఏమని చదివిస్తుంది, నీ కన్నీరుని జారనిచ్చే దేవుడు కాదు, నీ పాదాలని తొట్టిల్లించే దేవుడు కాదు. ఆయన మీద ఆనుకుని ఉంటే ఈ కార్యములన్నీ సఫలపరుస్తాయి. ఈరోజు తీర్మానం చేసుకో ప్రియ సహోదరి సోదరా. వ్యర్థమైన మాటలు, వస్త్రము, ముచ్చట్లు, అనేకమైన వాటి కాడ నీవు అలవాటుగా ఉన్నావా? చెడు తలంతులు కలిగి ఉన్నావా? చెడు మాటలు మాట్లాడుతున్నావా? వ్యర్థమైన ఆలోచనతో ఉంటున్నావా? వ్యర్థమైన సహవాసంతో ఉంటున్నావా? నా యేసని అవన్నీ విడిచిపెట్టి నా యేసని ఆధారణ చేసుకున్నట్లయితే ఈరోజు ఆమెననే వరకే అద్భుతాలు నీ జీవితంలో జరగడం ప్రారంభించబడునుగాక. యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు కాదు, ఒక్క నిమిషంలో నీ జీవితాన్ని మార్చగలవాడు. ఒక్క నిమిషంలో నీ ప్రతిదిన